హిందీలో చెప్పాలా తెలుగు తెలుగులో చెప్పండి. చెప్పండి సార్. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ కేసీఆర్ గారి పరిపాలనే మంచిగా ఉందమ్మా. రేవంత్ అన్న పరిపాలన ఏం బాగాలేదు. మమ్మల్ని రోడ్డు మీదకి చేసిండమ్మా రేవంత్ అన్న. ఇంతకుముందు అని ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని రోడ్డు మీదకి చేసిండు. ఎందుకట్లా? ఇంకేమున్న తల్లి, క్యాబులు ఇవి మొత్తం తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద చేసి లక్షల రూపాయలు లాస్ లో ఏం లేదమ్మా. కేసీఆర్ పరిపాలన కూడా మనకి క్యాబ్లు ఓలా క్యాబులు ఓలో ఉన్నా కేసీఆర్ గారి పరిపాలన మంచిగా ఉందమ్మా. రేవంత్ అన్న పరిపాలన బాగాలేదు. అంటే రేవంత్ అన్న వచ్చినాకనే ఉచిత బస్సులు, ఉచిత బస్సు చేసే మా పుట్ట కొట్టిండమ్మా. ఉచిత కరెంటు, ఉచిత కరెంట్ ఏమి ఇచ్చినా మా పుట్ట కొట్టిండు. ఏం లేదు తల్లి, ఉన్నదేంది. అంటే ఇంత ముందు సెట్విన్ బస్సులకు కొద్దిగా గొప్ప జీవనోపాధి ఉండే. ఇంత ముందు ఏ రూట్ బండి ఆ రూట్ లో 49 5K ఏ రూటు ఉంటే ఆ రూటు మంచిగా ఉండే. పోనీయకుండా ఆర్టీసీ ఎండి గారు సజ్జనార్ గారు పగబట్టి మమ్మల్ని తీసేసి అన్ని బస్సులు ఒక లైన్ లో పెట్టించారు. మేము ఎండి దగ్గరకు పోతే మాది ఏం లేదు, మీకు ఇచ్చిన కదా పోలీసు వాళ్ళతోటి వీళ్ళు కుమ్మక్కై మొత్తం మమ్మల్ని ఆగమాగం చేస్తున్నారు. యూనియన్ లీడర్లు కలిసిపోయినా కానీ వాళ్ళు ఇంకో ఇప్పుడు 5 నెంబర్ బస్సు రూట్ ఉంది, పక్కకు ఆర్టీసీ బస్సు ఉంటే మాకు యువతల పక్క వేసిన, మాకు ఏం లేదు, ఆగం పరిస్థితులు ఉన్నాం. అట్లా లేకుండా ఏ రూట్ బండ్ల పర్మనెంట్ ఏ రూట్ ఉంటే 5 నెంబర్ ఆర్టీసీ బస్సు ఉంటే మాది కూడా స్టేజ్ క్యారియర్లు, ఆర్టీసీ బస్సు కూడా స్టేజ్ క్యారియర్లు అయినప్పుడు ఏ రూటు బండి ఉంటే ఆ రూటు పంపించాలి. మాకు అట్లా లేదు, అన్ని బండ్లు తీసుకొచ్చి ఒకటే దాంట్లో చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తుండ్రు. ఆర్టీసీ ఎండి గారే కలిగిస్తున్నారు మొత్తం. సో అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. మేము ఆర్టీసీ ఎండి గారికి కలవాలంటే నిలబడుతుంది, ఆయన దగ్గరికి ఆఫీస్ దగ్గరికి పోయి కలవాలంటే మేము గరీబోళం కలవలేకపోతున్నాం. ఈ ఇబ్బందుల పాలైన లక్షల రూపాయలు అప్పులలో ఉన్నామండి. ఇది మా ఇబ్బంది.